కుంభరాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఈ వ్యక్తుల ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఏంటంటే షాక్ అవుతారనమాట. అంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. అలానే కాకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, బాధ పెడతారని చెప్పొచ్చు. ఆ వ్యక్తులు ఎందుకు మీ వెంట పడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నారు, ఈ 3 రోజులు కూడా మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే కాకుండా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే కనుక కుంభరాశి వారండి. కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. మనందరికీ తెలిసిందే కదా. కుంభరాశి వారు ఏంటంటే కనుక చాలా నిజాయితీగా ఉంటారండి. దేంట్లోనైనా సరే ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు. ఏ పని కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, చక్కగా ఏంటంటే కనుక రాణించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఎవ్వరి జోలికి వెళ్ళరండి. వీళ్ళ పనేంటి వీళ్ళేంటి అన్నట్టుగా ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక కావాలనే ఏంటంటే కనుక లేనిపోని వీళ్ళ మీద అంటే నిందలు వేసేసి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళ పనేంటో వీళ్ళు చేసుకుంటూ చక్కగా వీళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చూసుకుంటే ఒక 2 నెలల నుంచి అండి మీకు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక మీకు ఏంటంటే కనుక ఎన్నో బాధలు కష్టాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఎంత చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు. ఎంత దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎలాంటి ఫలితాలు అయితే లేకుండా పోతున్నాయండి. ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాదని బాధపడుతున్నారు కదా. అలాంటి కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఇప్పుడు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది అనమాట. పరమశివుడి యొక్క దయ వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఆ పరమేశ్వరుడు ఏంటంటే కనుక మీకు స్వయంగా అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. మీ జీవితాన్ని కాపాడుతున్నాడు. కష్టాల నుంచి మిమ్మల్ని ఏంటంటే కనుక బయట పడేస్తున్నాడు. కాబట్టి పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అనమాట. శివానుగ్రహం ఉందనుకోండి, మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. బాధలు అనేవి రావు, సమస్యలు అనేవి అసలు రావని చెప్పొచ్చు. కాబట్టి పరమశివుడి అనుగ్రహాన్ని అయితే అసలు మీరు వదులుకోకండి. ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక పని చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, దేనికోసమైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఓం నమః శివాయ అనుకొని వెళ్ళండి. మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అండి, మీరు అంటే చేసే పని వల్ల మీకు ఏంటంటే మంచి గుర్తింపు లభిస్తుందండి. మీరు చేసే పని విధానం కావచ్చు, మీరు చూయించే జాలి కరుణ వల్ల కావచ్చు, మీకు ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత పొందే అవకాశం ఉంటుందన్నమాట. మీకు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బంధువర్గం కావచ్చు, చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళందరూ కూడా మీ మాట ఖచ్చితంగా వింటారు, మీతో సలహాలు తీసుకుంటారు. కుంభరాశి వారు ఏంటంటే కనుక నిజాయితీగా ఉంటారు. కాబట్టి వీళ్ళని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కొంతమందిని కనుక మనం చూసుకుంటే ఏంటంటే కనుక అన్ని ఫేక్ మాటలు మాట్లాడి అలానే కాకుండా ఏంటంటే లేనిది సృష్టిస్తూ ఉంటారు కదా. వీళ్ళు అలా కాదండి. ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారండి. ఆ నవ్వు వెనుక ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే తెలుసు. మనం ఏంటంటే పైకి చూసి వీళ్ళకి ఏ కష్టాలు లేవులే, ఏ బాధలు లేవులే, వీళ్ళు చాలా చక్కగా ఉన్నారులే, చక్కగా అంటే లైఫ్ని లీడ్ చేస్తున్నారులే అనుకుంటాం. కానీ వీళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదండి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందంటారు కదా. అలా ఉంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి అనమాట. ఇక ఆ తర్వాత ఈ రోజు కష్టం ఉందని, రేపు బాధ ఉందని ఏంటంటే కనుక ఎక్కడ కూడా చూయించుకోరండి. అంటే చెప్పుకోరు. ఒకరితో చెప్పుకోవడానికి ఏంటంటే కనుక ఇష్టపడరు. నా కష్టం ఏంటో నేనే అనుభవిస్తా, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసుంటుంది. నలుగురికి చెప్పి నవ్వుల పాలయ్యే కన్నా నా కష్టాన్ని నేను దాచుకుని ఏంటంటే కనుక చక్కగా నాలోనే నేను పెట్టుకుని ఆ భగవంతుడితో చెప్పుకొని నా కష్టాన్ని తీర్చుకుంటా అని అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. ఏదున్నా సరేనండి, డబ్బున్నా ఒకటే లాగుంటారు, డబ్బు లేకపోయినా ఒకే మాదిరిగా ఉంటారు, హెల్పింగ్ నేచర్లో కూడా ఒకే లెక్కగా అంటే ఉంటారు. అలానే కాకుండా సహాయ సహకారాల్లో కూడా ఒకేలాగుంటారు అనమాట. అంతేకాని ఒకరికి హెల్ప్ చేసి ఒకరిని హెల్ప్ చేయకుండా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి అయితే వీళ్ళు అసలు చెయ్యరండి. ఇలాంటివి ఏంటంటే కనుక వీళ్ళు చేసే అవకాశం కూడా లేదని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు మంచి ఘడియలు, మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా వీళ్ళకి ఏంటంటే కనుక అనుకూలంగా మారబోతుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది, పనుల పరంగా బాగుంటుంది. చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతుంది. అనుకూలత ఫలితాలను కూడా ఇస్తుందన్నమాట. మీరేంటంటే కొన్నిసార్లు ఈ పనులు జరుగుతాయో లేవో అని బాధపడుతున్నారు కదా. అలాంటి పనులు కూడా జరుగుతాయి. మీరు నమ్మకంతో ఏంటంటే కనుక ఆ పనిని ప్రారంభించండి. ఆ పనిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ పని సాఫీగా సాగిపోయి మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు చెప్పాలంటే ఎవరైతే చీకొట్టి మిమ్మల్ని అవమానించి అఘోరపరిచి మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళే ఏంటంటే మళ్ళీ మీతో స్నేహం ఏర్పరచుకుంటారు. మీతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. మీరే ఏంటంటే కనుక మంచి వాళ్ళలాగా
పొగుడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శత్రువు లాగానే చూడండి. మనం ఏంటంటే మిత్రువులాగా చూసామనుకోండి, ఆ శత్రుత్వం ఏంటంటే గనక ఎంతో కొంత దాగుంటుంది. మనం చెప్పలేము. శత్రువు మిత్రుడుగా మారారంటే మనం ఏంటంటే గనక కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరందరూ నా వాళ్ళు అనుకుని గుడ్డిగా నమ్ముతారు, ఆ తర్వాత మోసపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఆస్తుల మీద తగాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు పురాతన ఆస్తులు కావచ్చు, మీకు సంబంధించిన కొన్ని ఆస్తులు కావచ్చు, ఏవైనా పత్రాల మీద కొంచెం అంటే ఇష్యూ లాగా మారుతుందన్నమాట. అది చిన్న ఇష్యూ పెద్దగా అయ్యి ఏంటంటే గనక గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అదొకటి చూసుకోండి. మీకేంటంటే మీరు మంచి వాళ్ళండి. నిజం చెప్పాలంటే కుంభరాశి వారికి చాలా విశాలమైన మనసు ఉంటుంది. అలానే కాకుండా ప్రేమ అనేది ఉంటుంది, అనురాగం ఇదంతా కూడా ఉంటుంది. కాకపోతే కోపం వస్తే మాత్రం వీళ్ళు ఎవరికి వినరండి. అలా ఉంటుందన్నమాట. గట్టిగా అరుస్తారు. కోపం వస్తే వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎవరితో మాట్లాడిన ఏంటంటే కనుక నెమ్మదిగా మాట్లాడండి. గట్టిగా అరిచి మాట్లాడడం వల్ల మీకే ఏంటంటే కనుక నష్టం చేకూరుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇటు ఫ్యామిలీ పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఎదుగుదల చక్కగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి చెప్పాలంటే ఈ 3 ప్రదేశాలకైతే వెళ్ళకండి. 3 ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు చాలా వరకు కూడా ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కోవలసిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఈ 3 సమస్యలు అంటే 3 ప్రదేశాలకు వెళ్ళకపోవటమే బెటర్ అనమాట. కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఏదైనా ఒక చోటుకి రమ్మని పిలుస్తారు కదా, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళని నమ్మి వెళ్ళకండి. వాళ్ళ వల్ల ఏంటంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు నమ్మించి మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెడతారు. కాబట్టి వాళ్ళు పిలిచిన దగ్గరికి వెళ్ళకండి. అది బంధువర్గం నుంచి కావచ్చు, అలానే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. ఎవరైనా ఈ ప్లేస్కి అంటే మాట్లాడాలి, ఈ ప్లేస్కి రమ్మని పిలుస్తారు కదండి 3 రోజుల్లో, అలాంటి ప్రదేశానికి మీరు వెళ్ళకపోవటమే 100 టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చండి. కాబట్టి అలాంటి ప్రదేశాలకైతే వెళ్ళకండి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం మీ రాశికి తగ్గట్టుగా మీ రాశిని బట్టి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది శత్రువులు మీ వెంటే ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ ఇళ్ళకు కూడా ఈ 3 రోజులైతే వెళ్ళకపోవడం బెటర్. అంటే చెడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు చుట్టుపక్కనే ఉన్నారు. గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు చిన్న వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే అవి మీరు చూసుకుంటే, మీరు జాగ్రత్త పడితే మీకు అంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి బాధ అనేది రాకుండా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. ఇక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి జీవితంలో ఉండే ఒడిదుడుకులు కూడా తగ్గుతారన్నమాట. మీకేంటంటే చెప్పాలంటేనండి, ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు చేస్తారండి. మీరు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట. అంటే దాచుకుందాంలే ఇలాంటి వీళ్ళ దగ్గర ఉండవన్నమాట. సేవింగ్ చేసుకుందామని అసలు అనుకోరు. నిజం చెప్పాలంటే కనుక ఆ పోనీలే ఇప్పుడు పోతే రేపు సంపాదించుకుంటాం కదా అనుకుంటారు. అలా అనుకోనే ఏంటంటే చాలా ధనాన్ని ఖర్చు పెడతారండి. అంటే ఎవరైనా ఇప్పుడు హెల్ప్ అడిగితే కూడా వాళ్ళకు డబ్బు లేదంటే వీళ్ళు డబ్బు ఇస్తారండి. అలాంటి తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. నాకు దగ్గర డబ్బు లేదు, నాకు ఇప్పుడు అంటే అర్జెంట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్లకు డబ్బు సాయం చేస్తారు. లేదని మాత్రం ఎవరి మొహం మీద చెప్పి వాళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి అయితే చేయరనమాట. అందుకే మనం చెప్తున్నాం కదా, కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఒకరు బాధలో ఉంటే చూసి ఏంటంటే కనుక వీళ్ళు తట్టుకోలేరనమాట. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా, నాకు తెలిసిన వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అన్నట్టుగా ఉంటారండి. అందుకే భగవంతుడు వీళ్ళకు ఎన్ని కష్టాలు ఇచ్చినా అన్ని సుఖాలను కూడా ఇస్తారు. అంటే ఎంత పెద్ద కష్టం ఇచ్చినా అది వెంటనే తీరుస్తాడండి. అలా ఏంటంటే మీకు చెప్పాలంటే భగవంతుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం ఎంత వస్తున్నా అంత మీరు ఖర్చు చేస్తారు. కాబట్టి కొంచెం సేవింగ్ చేసుకోండి. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఒక మితిగా ఖర్చు చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి దానికి కూడా ఏంటంటే మీరు చింతించకండి. ప్రతి దానికి కూడా ఆలోచించకండి. పైకి ఆలోచన లేనట్టు కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా దీర్ఘంగా ఆలోచించేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. అదొకటి చూసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అదొకటి గమనించుకుంటే మిగతాదంతా కూడా బాగుంటుంది. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులకు మంచి అవకాశాలు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు పెద్ద
ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది. టెండర్లు వేస్తే కూడా అందులో మీకు లాభం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. బండ గుర్తు పెట్టుకోండి. 100% మీరు టెండర్లు వేస్తే అందులో మీకు లాభం చేకూరుతుంది. అలానే పురాతన ఆస్తుల మీద గొడవ జరిగినప్పటికీ కూడా ఆస్తుల్లో మీకు వాటా ఖచ్చితంగా వస్తుంది. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పైచేయి అవుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగుతాయండి. కష్టాలన్నీ కూడా పోతాయి. పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న గొడవలు ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కలిసి ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది. అనుకూలతమైన వాతావరణం అంటాం కదా, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సార్లు ఏంటంటే కనుక గ్రహస్థితి ఒకే మాదిరిగా ఏముండదు. కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే మనకు సుఖాలుంటే కొన్నిసార్లు కష్టాలు ఖచ్చితంగా ఉంటాయండి. అందుకే మీరు ఏంటంటే కనుక ఈరోజు అంటే మీరు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. ఈరోజు బాధ ఉందని హ్యాపీగా ఉండటం, రేపు బాధ లేదని బాధపడటం ఇలాంటివి అయితే వీళ్ళు చేయరు. కాబట్టి మీకు ఓవరాల్గా అయితే మొత్తం ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుందండి. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక శివానుగ్రహం కలగబోతుంది. అంటే ఆ ఈశ్వరుడే మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడనమాట. అందుకే ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. డే మొత్తంలో మీరు ఎన్నిసార్లు అనుకుంటే మీకు అంత మంచిదనమాట. అయితే రేపు మనకు సోమవారం ఉంది కదా, 4వ తేదీన. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముందుగానే ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేయండి. విపరీతంగా శని బాధలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటారు కదా, కొంతమందికి గ్రహస్థితి సరిగ్గా ఉండకపోవటం, జీవితం సరిగ్గా ఉండకపోవటం ఇలా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లుని తీసుకొని చేతితో మెదిపి స్నానం చేసి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక జాతక దోషాలు, జాతక సమస్యలు ఇవి పోయే అవకాశాలు అయితే ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఈ కుంభరాశి వారికి అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వేయండి. మీరు ధనం కోసం చెప్పుకోవచ్చు, కష్టం కోసం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీకుండే బాధ గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు. మీరు ఎలా చెప్పుకున్నా పర్వాలేదు, కానీ 10 సమస్యలు చెప్పుకోకండి. ఒక సమస్య చెప్పుకోండి, దీపంలో వేయండి, వెలిగించండి, ఇంకా సరిపోతుంది. మీరే రిజల్ట్ని చూస్తారు. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే ఇంకా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఇలా కనీసం 3 కానీ 5 కానీ సోమవారాల పాటు చేసుకోండి. ఇంకా రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీరు లైఫ్లో ముందుకు వెళతారు. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. ఇంకా అలానే కాకుండా మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వెళ్ళిన చోట కూడా ప్రతి దగ్గర కూడా మర్యాదలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఆ పరమశివుడి వల్ల. పెట్టుబడులు కూడా ఆ పరమశివుడి వల్లనే ఏంటంటే కనుక బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వాళ్లకు ఏంటంటే కనుక తొందరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే ఓవరాల్గా మొత్తం మీకైతే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా మీకు భగవంతుడి అనుగ్రహం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. కానీ కొంతమంది ఉంటారు కదండి, మనం బాగా బ్రతికితే చూడలేని వారు, కుళ్ళు కుతంత్రాలతో అంటే రగిలిపోతూ ఉంటారు, కుళ్ళు కుతంత్రాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ కాబట్టి ఏంటంటే కనుక మీరు ఒకవేళ ఇప్పటి వరకు చేయలేదంటే చేసుకోండి. మీ మీద ఈ కుళ్ళు కుతంత్రాలు, కడుదిష్టి, నరదిష్టి ఉంటూ ఉంటాయి కదండి. ఇవి ఉంటే ఏంటంటే కనుక మన లైఫ్లో ముందుకు వెళ్ళలేమన్నమాట. ముందుకు వెళ్ళకుండా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయాల్సిన ఈజీ పరిహారం, ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మనం పోపుల్లో వాడుకుంటాం. ఆవాలు అవి ఒక 1/2 స్పూన్ ఆవాలు తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి నరదిష్టితో పాటు మీ మీద ఉండే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పుకొని ఆవాలను 7 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ తల చుట్టూగా తిప్పి ఆ తర్వాత ఆవాలను ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో అంటే మీ ఇంటికి దూరంగా, మళ్ళీ మీరే తొక్కుకునేటట్టు కాదు, మీ ఇంటికి కొంచెం దూరంగా ఏంటంటే కనుక ఆవాలను పడేస్తే సరిపోతుందండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. ఈ దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పోయి మీరేంటంటే కనుక పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి, లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, మీరు అనుకున్న పనులు అవ్వటానికి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఇది కూడా మీరు వీలుంటే చేసుకోండి, చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత మనం చెప్పాం కదా, ఈ వ్యక్తులే అండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, విపరీత
విపరీతమైన సమస్యలు వస్తాయి. అలానే కాకుండా మీ యొక్క సంపాదన తగ్గిపోతుంది, సంపాదన ఆగిపోతుంది. కొంచెం డిప్రెషన్, బాధని పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం ఓవరాల్‌గా చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకటి ఆర్ లెటర్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక పి లెటర్. ఈ ఇద్దరి వ్యక్తులతో ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక్కడ స్త్రీలు, పురుషులని చెప్పట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే గనక మిమ్మల్ని భారీగా మోసం చేస్తారనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయరండి. మీరంత మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మోసం చేసి, మీ నుంచి డబ్బుని కాజేసి, ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే గనక శత్రుత్వాన్ని పెంచుకొని మీ మీద నిందలు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి. ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే మీకు చేయాలనిపిస్తే చేయండి. కానీ మీరేంటంటే గనక బలవంతంగా హెల్ప్ అయితే చేయకండి. దానివల్ల కూడా మీకేంటంటే గనక ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. అలానే ఇంకా మీకు ఓవరాల్‌గా బానే ఉంటుందండి. చాలా చక్కగా ఉండబోతుంది. చాలా మంచి సమస్యలు అంటే తీరుతాయి. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది. అలానే కాకుండా కొట్టారు కదండి. కొట్టి మిమ్మల్ని దూరం పెట్టారు కదా కొంతమంది వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఒక విందు వినోదంలో మీరు అంటే ఒక ఫంక్షన్‌కి మీరు వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు కూడా అటెండ్ అయ్యి వాళ్ళు ఏంటంటే గనక వచ్చి మీతో మాటలు కడిపి మీకేంటంటే క్షమాపణ చెప్పి మరి మీతో మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇది గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి కొట్టిన వ్యక్తులే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతో మాటలు కలుపుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా తిరుగుండదనమాట మీకు.